ఇప్పుడు అసలు అక్కడికి వెళ్ళినందుకు నన్ను చొప్పు తీసుకొట్టుకోవాలి. ఏమండి, మా అమ్మ నన్ను ఆంధ్రాని మాటలన్నీ అనేసిందండి. నేను చచ్చానటండి. మిమ్మల్ని తిట్టిందండి చవట అని. మీరు చెప్పినా వినకుండా వెళ్ళడం నాదే బుద్ధి తక్కువ. నన్ను చమ్మేది కొట్టండి. నిన్ను తీసుకో. ప్రపంచంలో ఏ తల్లి ఏ కూతుర్ని అనరాని మాటలన్నీ అనేసిందండి. రామ రామ. చూడు, ఇది ఆరవ ఖర్చీఫ్, ఆఖరి ఖర్చీఫ్. ఇక ఇంట్లో కూడా లేవు. కానీ నీకు నవ్వులట్టుగానే ఉంది. ఇచ్చిదాను, చరిత్ర చెప్పే సత్యాలని మర్చిపోకూడదు. కన్నవాళ్ళని కాదనుకుని వచ్చేవాళ్ళు ఎప్పుడు మళ్ళీ అక్కడ కాలు పెట్టకూడదు. బాబు హరి, గాలి మార్పిడి కోసం అమ్మాయిని ఎక్కడికన్నా తీసుకెళ్ళరా. వాళ్ళ అమ్మను మర్చిపోవాలంటే అది ఒకటే మార్గం. అలాగేనమ్మా. ఎవరు వెళ్తాను అనుకుని మీరెవరు తీసుకెళ్తే అందుకని మనం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి అనసూయమ్మను పదవి నుంచి తప్పించి మన మహిళా జగత్తుని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని అందరికి మనవి చేస్తున్నాను. జగదాంబా, ఓహో అనసూయమ్మ, పిల్లి మెల్ల గంట కట్టేది ఎవరా అని ఇందాక నుంచి ఒకటే ఇదైపోతున్నావు. నువ్వే విన్నావన్నమాట. నా కూతురు చేసిన తప్పుకి మీరంతా నన్ను వెలేస్తున్నారా? అలాంటి కూతుర్ని కలవడం తప్పు కదా ఏమిటి అని వీళ్ళంతా అంటున్నారు. వదిన, ఇక్కడ ఆదర్శ మహిళలకు స్థానం ఉంది గాని లేచిపోయిన కూతుళ్ళ అమ్మలకు కాదు. నీలాంటి దాన్ని అధ్యక్షులుగా పెట్టుకుంటే మా కూతుర్లు కూడా లేచిపోయిన ఆదర్శంగా పెట్టుకుంటారు. ఎందుకని వదినా, నువ్వే రాజీనామా చేసి వెళ్ళిపో అని అందరి ఉద్దేశం. తేల్చుకో, తప్పుకుంటావో తప్పించమంటావో. ఒరే హరికృష్ణ, ఏమిటి? ఆ హరికృష్ణ నీ కొడుకేనా? కాదు, నీ మేనల్లుడు. నోర్మై! ఆనాడు నోరు ముయించి మీరంతా కలిసి నన్ను ఇంట్లోంచి తరిమేశారు. ఆ కక్ష కడుపులో పెట్టుకునే నా కూతురు జీవితంలో నిప్పులు పోశారు. కాదు, పన్నీరు చల్లాం. లేదు, మా ముళ్ళపూడి వారి వంశం మీద బురద చల్లాలనే నువ్వు ఈ ప్రయత్నం చేశావు. అనసూయ, ఆ? నువ్వు ముళ్ళపూడి వారి ఆడపడుచువి, కానీ నా కొడుకు ముళ్ళపూడి వారి వంశానికే వారసుడు. ఎప్పటికీ కాలేడు. అవుతాడు. నువ్వు ఒక పతితకు పుట్టిన కొడుకువి. మా వంశానికి వారసుడు ఎలా అవుతావు? అనసూయమ్మ, మరోసారి నా తల్లిని పతిత అన్నావంటే ఏ పడతావా? పొట్టు చూద్దాం. నా కూతుర్ని లేపుకొచ్చి మా వంశం మీద దెబ్బ తీసావు. ఇంతకంటే ఏం చేస్తావు? అమ్మా, హరి నా భావం తెలిసా కూడా నాతో మాట్లాడుకో. ఇక్కడున్న వాళ్ళందరినీ చంపైనా సరే నిన్ను తీసుకెళ్దామని వచ్చానే, కానీ ఇలాంటి వాడితో కాపురం చేసిన తర్వాత నువ్వు నా కూతురువి కాదు, ఆ చెడిపోయింది దాని కోడలు. అనసూయమ్మ, నీతో అల్లుడు అనిపించుకోకపోతే, వదినా నన్ను క్షమించు అని మా అమ్మ చేతులు పట్టించకపోతే, నా పేరు ముళ్ళపూడి హరికృష్ణే కాదు. అది జన్మలో జరగదు. బావా, ఆవిడ నా తల్లే కావచ్చు, కానీ మిమ్మల్ని ఇంత అవమానించిన తర్వాత ఆవిడ చేత క్షమాపణ చెప్పించాల్సిందే. నువ్వు నాతో సహకరిస్తే ఆవిడ ముక్కు పొగరు 3 రోజుల్లో దించేస్తాను. తప్పకుండా బావా. అబ్బా, ఏం అందం గురు. నెత్తి మీద టోపీ, గెడ్డ మీద వెంట్రుకలు తీసేస్తే అచ్చు నా అభిమాన హీరోలా ఉన్నావు. ఏం కావాలి నీకు? आधा बरसे पूरा बरसे ये है मेरी साहेब बीबी और गुलाम. ఆహు ఆహు ఆహు. నమస్కారం అమ్మా.
ఈవిడ అచ్చాలు మేరీ సాహిబ్ బీబీ అవర్ గులాం. చాలమ్మా చాలు. ఏమిటి సాహిబ్ గారు, ఏం పని మీద వచ్చారు? అబే సాలే, మాకి సాహిబ్ నహీ, నవాబ్ హూ, నవాబ్. నవాబ్ యార్ జంగ్ ఫటాఫట్ ఖాన్ గారి 6వ బీబీకి 9 బిడ్డ హూ. మాకి బంజారా హిల్స్ లో 20 సొంత ఇల్లు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో మాకి 100 ఎకరాల పొలము ఉంది. నవాబు గారు మన్నించాలి. ఇంతకీ తమకు ఏం కావాలో చెప్పారు కాదు. మీది ఇల్లు మాకి హద్కి కావాలి. అదేమిటి భూపమ్మ గారు, సొంతంగా 20 ఇళ్ళు ఉన్నాయన్నారుగా, మరి మా ఇల్లు అద్దెకి అడుగుతారు? హత్తర్లకి సెంట్లకి ఇళ్ళు అన్ని హమ్మి వేశాం. పలావ్ తినడానికి పొలాలన్నీ హమ్మి వేశాం. మీరు చెప్పింది బానే ఉంది గానీ ఉన్న 3 గదుల్లో మేమే ఉంటున్నాం, మీకేమో అద్దెకి? ఇంటిలో కాదు బే, ఇంటి పైన ఉంటాం. పైన ఏమీ లేదండి, ఒక మెట్ల గది తప్ప. అక్కడే ఉంటాం. ఎండండి బాబు. ఎండిపోతాం. అయ్యో వానండి. తడిచిపోతాం. మరైతే నెలకు 250 రూపాయలు అద్దిస్తారా? మీది మాకు నచ్చింది, మాది మీ చేతుల్లో పెడతాం. ఏమిటి? అరే చూప్, 3 నెలల అడ్వాన్స్ చేతుల్లో పెడతాం. 250 కాదు, 500 చొప్పున. ఇదిగో హద్దు అగ్రిమెంట్, దస్తఖత్ పెట్టు. నే పెహలే హాత్ మే పైసా, బాద్ మే దస్తఖత్. లే 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 లే. రండి. సాహెబ్, ఆ ఇల్లు అదే అనసూయమ్మ గారిది. ఆవిడ ఇల్లు అద్దెకి ఇవ్వదు. మహా పొగరిపోతు నవాబ్ గారు, ఎప్పుడు టెంపరేచర్ 110కి పైన ఉంటుంది. దింపుతాం దింపుతాం. ఇదిగోండి మీ అగ్రిమెంట్. ఆదా బర్సే, ఆదా బర్సే. పూరా బర్సే, పూరా బర్సే. అమ్మమ్మ చాలు. చలో బేగం. ఉత్త ఎర్రి బాబులలో ఉన్నారు, లేకపోతే ఖాళీ స్థలానికి 500 ఉంటుంది. ఎవరైతేనే మనకు కావలసిన డబ్బు. అన్నగారు సినిమా సర్దార్ పాపారాయుడు వచ్చింది. చెప్ చదువు చదువు. అమ్మాయి అనసూయ, ఆ రుక్మిణి అలా చేసినప్పటి నుంచి నీ మనస్సులో లేదు. ఫైళ్ళ మీద సంతకాలు చెయ్యడమే మానేశావు. చెక్కుల మీద సంతకాలు పెట్టకపోవడం వల్ల బట్వాడాలన్నీ అలాగే ఆగిపోయాయి. హరిగాడు మన అమ్మాయిని ఇంటి నుంచి తీసుకుపోవడమే కాకుండా మనకి ఆ ప్రతిష్ట తీసుకొచ్చే పని ఇంకోటి చేశాడమ్మా. ఏమిటది? మనం క్యాబ్స్ కంపెనీ పెట్టి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నామని, విదేశస్తున్న మోసగిస్తున్నామని గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చాడు. అలాగా? ఎన్ని వేలు ఖర్చైనా సరే కోర్టుకి ఇచ్చి కేసు మనం గెలిచేలా చూడు. నేను రంగంలోకి దిగిపోతాను. ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి. హోదాలన్నీ కృష్ణార్పణాలయే, మంచి చెబితే వినని మనసా, ఇళ్ళు వాకిళ్ళన్ని రామార్పణాలైతే నడి వీధులే దిక్కు మనసా, గోరోజనాలన్నీ కృష్ణార్పణం, రాజా భజంత్రీలు రామార్పణం. ఏంటి బాబు అనసూయమ్మ గారాలుడు, పెళ్ళి అవగానే తాటాకుల వ్యాపారం పెట్టావా? ఏం కాదు, మీ డాబా మీద పాక వేసుకోవడానికి ఇవన్నీ తీసుకొచ్చాను. నా డాబానే నిన్ననే నవాబు గారికి అద్దెకిచ్చాను. 500 అద్దె, 500 రూపీస్. నవ్వుతావు ఎందుకు? ఎందుకు వస్తున్నా నవ్వు? నవాబ్ యార్ జంగ్ ఫటాఫట్ ఖాన్ గారి 6వ బీబీకి 9వ బిడ్డ అని నేనే నేనే సాహిబ్ బీబీ ఔర్ గులాంని నేనే. చాలమ్మా చాలు చాలు. ఎంత మోసం, ఎంత దగ. ఈ ఇల్లు మీకు అద్దెకిచ్చానని తెలిస్తే అనసూయమ్మ గారు నా ఉద్యోగం ఉండేస్తుందా? ఈ ఇంటిని పునాదులతో సహా ప్రకటించి సంతపాకల్లో పెట్టిస్తుంది. ఇదిగో నన్ను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టిస్తాను. ఏమిటి, నన్ను జైల్లో పెట్టిస్తావా? నెలకు 500 అనగానే నువ్వు గుడ్డిగా సంతకం చేసిన అద్దె అగ్రిమెంట్ ఇదిగో. ఇప్పుడు ఎండకుండా వానకు తడవకుండా డాబా మీద పాక వేసుకుంటాను. ఉండని నాన్న, ఇంత అందగాన్ని ఎప్పుడో లాంగ్ ఎగో చూసా. అవతలకి పోరా నువ్వు. బాబు, అనసూయమ్మ గారు నా ఉద్యోగాన్ని గ్యారంటీగా పీకేస్తుంది. ఏమిటి దారి నాకు? అనసూయమ్మ కూతురు నా చేతిలో ఉంది, నువ్వేం కంగారు పడుతు. నీదే బాబు భారం అంతాను. దయచేయండి, రండి. రుక్కు మోసుకురా వాసం బొంగుల్ని తాటి ఆకుల్ని. అలాగే. అనసూయమ్మ కూతురా. ఓయ్, ఏమిటండి? అందివ్వే తాటి ఆకుల్ని. తెస్తున్నా.
త్వరగా ఇదిగో తీసుకోండి. అవునా బిడ్డ? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఎరుకో ఏమున్నది, ఇద్దరు ఒకటై చేతులు కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది. అనసూయ ఏమి చూస్తున్నావు? చూసారా ఆ పాపిస్తాడు నా కూతురు చేత తాదాకులు పోయిస్తున్నాడు. ఇంకా నీ కూతురేమిటి చచ్చిందనుకున్నావుగా? అనుకుంటే సరిపోతుందా? దాన్ని మళ్ళీ పూలా పెంచారండి, మొగలు రేకులా వాడు పని చేయిస్తున్నాడు. త్వరగా తీసుకురా. అబ్బా తెస్తున్నానండి, మల్లెపూలా పెరిగాను కదా. నా ఇంట్లో కోట్లు లేవు, సుత్తులు చానాలే. త్వరగా అంది. చూసారా దాన్ని ఎలా హింసిస్తున్నాడు? దాని మొగుడు దాని ఇష్టం. వాడు మొగుడు కాదండి, యముడు. అలా నువ్వు అంటున్నావు గానీ అమ్మాయి అనుకోవటం లేదే. నా కర్మ కర్మ. హలో మామగారు, మీ ఇంటి ముందే పాట వేస్తున్నాను. ప్రొసీడ్ ప్రొసీడ్. ఏంటన్నా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని మన కళ్ళ ముందు కాపురం పెడితే తేలికొట్టిన దొంగలా మాట్లాడుకుని ఊరుకున్నాం. వాళ్ళలా కాపురం పెట్టడం మనకే లాభం రా. రోజు వాళ్ళని చూసి అనసూయమ్మ కళ్ళల్లో కారం పోసుకుంటుంది, దాంతో ఒళ్ళు మండిపోయి ఆస్తి అంతా నీకే రాసేస్తుంది. రుక్మిణి పోయినా రూపాయలన్నీ మనకే దక్కుతాయిరా. ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందనుకో నేను రంగంలోకి దిగిపోతాను. హలో లోకి అంకుల్, మేము ఇక్కడికి వచ్చేసాం. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. పాక ఓ పూట భోజనానికి రాకూడదు. అలాగే భోజనం ఒకటి భోజనం తిని బతుకి. పొగరుమోతు అత్త లాంటి ఆస్ట్రేలియా జట్టు సిడ్నీలో కానీ త్వరగా కొట్టు. ఏమండి ఏమండోయ్? అయ్యో అయ్యో, చూసారా నా కూతురు చేత ఎలా నీళ్లు కొట్టిస్తున్నాడు. అయ్యయ్యో. అయ్యో ఇందుగా నన్ను పిలిచావు. చూడు అసలే గుండె జబ్బు మనిషినా ఇలా పైసాలు కిందికి పైకి తిప్పించావు ఎప్పుడో టా అంటాను. అయ్యో ఏమండి చూసారా దాని చేతులు ఎలా బొబ్బలు తేలాయో? ఏమిటి నా గుండె నొప్పి ఉంటే దాని చేతి బొబ్బలే నీకు బాధగా ఉన్నాయన్నమాట. చాలండి, దాన్ని నేను 9 నెలలు మోసుకన్నానండి. కొట్టు. చేతులు నొప్పి పెడుతున్నాయండి. నీ అవ్వ ఏమిటో గట్టిగా మాట్లాడుతున్నావు? చెంప పగిలిపోతుంది ఏమనుకుంటున్నావేమో. మీ నాన్న మీ అమ్మకు భయపడినట్టు నేను నీకు భయపడతాను అనుకుంటున్నావా? ఇది నన్ను మోసేస్తున్నాడు. హలో మామగారు, కులాసాయినా? నాన్నా నువ్వు ఇక్కడికి నీడు కొట్టు. ఉండండి పలకరించేసి వస్తా. నాకు ఎదురు చెప్తావుటే పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. చూసారా నా కళ్ళెదుటే నన్ను కొడుతున్నాడు. మేడ దిగి వస్తేనే కానీ నేను చూడలేదు.